చాలామంది ఇంకా చాలా వల్గర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రార్థన చేస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటని తీసుకొని ఆయన భూమి మీద ఉన్నప్పుడు చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణం నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దీన్ని చాలామంది వక్రీకరిస్తూ ఏమి చెప్తున్నారంటే ఆయన అంగీకరించబడ్డాడు, యాక్సెప్ట్ చేయబడ్డాడు. దేనికి? ప్రార్థన చేశాడు, యాచన చేశాడు. యాచన చేయటం అంటే అడుక్కున్నాడు. యేసు ప్రభు భిక్షగాడు, తండ్రిని అడుక్కునేవాడు ఆయన అని ఇట్లా వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జాగ్రత్త, ఆయన నీ కోసం నా కోసం ఒక మాదిరి ఈ భూమి మీద చూపించాడు. ఇదిగో మనిషిగా నీవు తండ్రిని ఎట్లా వేడుకోవాలి, మనిషిగా నీవు ఆయన్ని ఎట్లా బ్రతిమలాడుకోవాలి, మనిషిగా నీవు తండ్రికి ఎట్లా ప్రార్థించాలి అని నీకు నాకు ఒక మాదిరి చూపించడం కోసం యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన ఆ 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసమే. ఆయన మాట్లాడిన ప్రతి మాట నీ కోసమే, నిన్ను ఉద్దేశించే. ఆయన చేసిన ప్రతి పని నిన్ను ఉద్దేశించే. ఆయన కార్చిన రక్తం నీ కోసమే, ఆయన చేసిన బలియాగం నీ కోసమే, ఆయన పునరుద్ధానం చెందటం నీ కోసమే, నీ కోసమే, నిన్ను రక్షించడం కోసమే ఆయన అంత తగ్గించుకొని చేస్తే చాలామంది ఆ మాటలను తీసుకొని యేసుక్రీస్తు చూసావా అడుక్కునేవాడు, యేసుక్రీస్తు చూసావా తండ్రిని అడుక్కుంటున్నాడు, ఇట్లా అడుక్కోడేవాడని చాలా తక్కువగా నీచంగా మాట్లాడే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. జాగ్రత్త, ఆయన అడుక్కునేవాడిగా కాదు, నువ్వు అడుక్కునే విధానం నీకు చూపించడం కోసమే ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చాలా జాగ్రత్తగా చూడండి. మన ముందున్న వాళ్ళు ఈ రెఫరెన్స్లన్నీ చూసి చదివి అర్థం చేసుకుని ఆ కెపాసిటీ వాళ్ళకు లేదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే దాన్ని విని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మోసపోకూడదనే ముందుగానే విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి విశ్వాసంలో వీగిపోవద్దు. నువ్వు తండ్రికి ప్రార్థన చేసినా ఇబ్బంది ఏమీ లేదు, కుమారుడికి ప్రార్థన చేసిన యేసుక్రీస్తుకి ఇబ్బంది ఏమీ లేదు, పరిశుద్ధాత్మ దేవా అంటూ ఆయనకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు కాబట్టి. నువ్వు తండ్రి నామంలో బాప్తీసం తీసుకున్నా ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుని ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు, పరిశుద్ధాత్ముడు అని చెప్పేసి ఆయన నామంలో నువ్వు బాప్తీసం తీసుకుని ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఆ ముగ్గురు నువ్వు ఏ పేరుతో అనుకున్నా సరే ఆ ముగ్గురు ఒక్కడే కాబట్టి ఆయనకి ఏ అభ్యంతరం లేదు. కాబట్టి నీకేమి డౌట్ ఉండకూడదు. ఇక నుంచి అర్థమైందండి. విశ్వాసంలో వీగిపోవద్దు. ఆయన తక్కువ ఈయన ఎక్కువ అనే మాట ఉండొద్దు. దేవుడు ఒక్కడే. ఆయన ముగ్గురు వ్యక్తులుగా మన లోకానికి అందరికీ పరిచయం అవుతూ వచ్చాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తున్నావు. ఆ ముగ్గురు కూడా అనాది కాలంలోనే ఒక్కడుగా ఉన్నవారు. అనాది కాలంలోనే ఆ ముగ్గురు కూడా ఒక్క దేవుడిగా కనిపిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి బోధల నుంచి దాదాపుగా అటువైపు వెళ్లకుండానే ఉండండి. ఏం చేయాలి? కాకపోతే చెప్తారు, దేవుని వాక్యం మీద నీకు సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని నీకు అర్థమవుద్ది. నీకు దాని మీద అవగాహన లేనప్పుడు అది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఏంటి వీళ్ళు ఎట్లా అంటున్నారు, ఏంటి వీళ్ళు ఎట్లా అంటున్నారు, యేసుక్రీస్తు తక్కువ అంట కదా, తండ్రి ఎక్కువ అంట కదా, మరి మనం డైరెక్ట్గా తండ్రి దగ్గరికే పోతే పోతుగా, మరి యేసుక్రీస్తు ఎందుకంటే మధ్యలో ఇటు రావటం అని ఇట్లాగా విశ్వాసంలో వీగిపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త పడండి. నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. తండ్రికి ప్రార్థన చేసినా అది అంగీకరిస్తాడు, కుమారుడికి ప్రార్థన చేసినా ఆయన అంగీకరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవ అంటూ ప్రార్థించినా అది అంగీకరించబడుతుంది. ఎందుకంటే వారు ముగ్గురు కూడా ఏకంగా ఉన్నవాళ్లే కాబట్టి విశ్వాసంలో ఇక జారిపోవద్దు, ప్రార్థనలో వెనకాడు వేయొద్దు. నేను ఎవరికి ప్రార్థన చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది అవుద్దో ఏంటో అనే
ఆ ఆలోచన అస్సలే వద్దు. మీకు అర్థమైందండి? చాలామంది ఇవన్నీ కన్ఫ్యూజన్ వచ్చిన తర్వాత చివరికి ప్రార్థన చేయటం మానేశారు. ఏమో ఎవరికి ఏం ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంకోళ్ళకి ఏం కోపం వచ్చిందో లేనిపోయింది తెప్పులు ఎందుకు, అసలు ప్రార్థన చేయకుండా ఉంటే ఏ పేసీ లేకుండా పోదా అని ప్రార్థన తగ్గించిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో వీగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత్యకాలం ఇది, జాగ్రత్తగా వినండి. అంత్యకాలంలో మన యొక్క విశ్వాసాన్ని చెరపడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం నమ్ముతున్న దాన్నే వేరుగా మనకు చూపిస్తూ ఉంటాడు. మనం విశ్వసించిన దాన్నే కాదనేలాగా చూపిస్తూ ఉంటాడు. ఏ రకంగానే సరే ఏర్పరచబడిన వారిని సైతం, దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమిటి, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటానికి అపవాది అంత్యకాలంలో బయలుదేరుతున్నాడు. ఏర్పరచబడిన వాళ్ళే సేవకులు ఎవరు చెప్పండి? సేవకులు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళే. వీళ్ళను సైతం మోసం చేయడం కోసం అపవాది అబద్ధ బోధనలను ఈ లోకంలో ప్రచారం చేస్తూ వస్తున్నాడు. ఈనాడు చాలామంది ఈ ఎన్నిక చేయబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, సేవకులే మోసపోతున్నారు. మోసపోయి ఈ అబద్ధ బోధలు వాళ్ళ సంఘాల్లో ప్రకటిస్తారు ఇక కదండి. వీళ్ళకు మోసపోయారంటే అదే బోధ వీళ్ళ సంఘంలో కూడా ప్రకటిస్తారు. మరి వీళ్ళ మాటలు విన్న వాళ్ళు కూడా మోసపోతూనే ఉంటారు. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా, చివరి మాట ఇక మొత్తానికి ఇప్పుడు దాకా చెప్పిన విషయం ఏంటి మీరు చెప్పండి, మీకు ఏం అర్థమైంది? కాబట్టి తండ్రి గొప్పోడు, కుమారుడు తక్కువడు ఇట్లాంటి ఆలోచన లేదు. దీన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు తండ్రికి ప్రార్థన చేసినా, కుమారుడు నామంలో ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంటే వేరు వేరు కాదు, ఈ ముగ్గురు కూడా ఏకంగా ఉన్న దేవుడు. ఇది మనకు అర్థమైతే చాలు, ఇంకేమీ అవసరం లేదు.